ఏం బావా? నాకు కాకపోతే ఇంకెవరికి? హాలిడేస్ లో ఎప్పుడు ఇంటికి వచ్చేదానివి, ఇప్పుడు అది కూడా మానేసావంటే ఏమిటి నీ ఉద్దేశం? ఏమో, నాకు రావాలని లేదు అంతే. నువ్వు నాకు చెప్పినంత తేలిగ్గా అమ్మకి నేను చెప్పలేను. నువ్వు రావటం పడేది నువ్వేం కాదుగా. అదిగో ఆ మాట అనొద్దనేది. నాకే బాధ లేకపోతే థియేటర్లో ప్రోగ్రాం వదిలిపెట్టి ఎంత దూరం వస్తానా? నేను రమ్మని బ్రతమాలుకుంటానా? వద్దొద్దు, నువ్వే నా కోసం త్యాగం చేయక్కర్లేదు. అక్కడ నీ కోసం రంగురంగుల సీతాకోక చిలుకలు సింగారించుకుని వెయిట్ చేస్తుంటారు. వెళ్ళిరా. పెడతాను. నెక్స్ట్ సండే ఇంటికి రాకపో, అమాంతంగా ఎత్తుకుపోతాను. ఎత్తుకుపోతావు. మనసు లేకపోయినా మాటలకి ఏం తక్కువ లేదు. ఏమిటే నీ బావ వచ్చినట్టున్నాడు? రాజీ పడ్డారా? రాజీ పడాలనే ఉద్దేశం తనకుంటేగా. తనేదో పెద్ద ఆటగాడని పాటగాడని విర్రవీగిపోతున్నాడు. నలుగురు అమ్మాయిలు చుట్టూ చేరి మీద పడగానే పొంగిపోతున్నాడు. చచ్చా, అది జ్ఞాపకం వస్తేనే చాలు, ఒళ్ళు మండిపోతోంది. ఇలా రా. ఏమిటే? వెళ్ళి చన్నీళ్ళు స్నానం చేసిరా, చల్లబడిపోతుంది. ఏ నీకు వేళకోళంగా ఉందా? మరి లేకపోతే పిచ్చి ముఖమా? నీలో కలిగిన వేడి మీ బావలో కూడా కలగాలంటే దానికి ఒక ప్లాన్ ఉంది. ఏమిటి ఆ ప్లాను? అది రేపో మాపో అమలు చేస్తాను. అప్పుడు నీ బావకి నీ కాళ్ళ మీద పడతాడు. కానీ ఒక్క విషయం, అంతవరకు నేను చెప్పినట్టల్లా నువ్వు వినాలి. అలాగే వింటాను. ఏమిటి ఆ ప్లాను? సస్పెన్స్.